పాకిస్తాన్ తన పరువు పోగొట్టుకుంది. ఇంతకీ పరువు ఉంటే కదా పోగొట్టుకోవడానికి వాళ్ళకి ఎలాగూ లేదు, అది వేరే విషయం. బట్ మళ్ళీ ఏం వ్యాఖ్యానించిందనంటే భారత్ని టార్గెట్ చేస్తూ చివరికి అబాస్ పాలైపోయింది. మరోసారి ఇజ్జత్ తీసుకుంది. అక్కడ సింధు జలాల ఒప్పందం పైన యునైటెడ్ నేషన్స్లో ప్రస్తావిస్తూ షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్ ఒప్పందాన్ని నిలిపేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు షహబాజ్ షరీఫ్. మా నీళ్లను మేము కట్టడి చేసుకుంటే యుద్ధమా? భారత జలాలు సింధు జలాలు అనేవి భారతదేశానికి సంబంధించినవి. ఇన్ని రోజుల పాటుగా భిక్ష వేస్తే అదంతా నిజంగా మాదేనేమో అని చెప్పి భ్రమపడ్డారంతే. మేము వేసిన భిక్షను చూసి ఇదంతా మాదే అనుకున్నారు. కేవలం కంచం మాత్రమే ఇది, దాంట్లో ఉండేటువంటి ఆహారం మొత్తం మాదే. సో అటువంటి నేపథ్యంలో నుంచి ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఏమంటున్నారంటే భారత్ ఈ యొక్క నీటి ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని మేము యుద్ధ చర్యగా భావిస్తున్నాం. ఇదివరకు ఒకసారి యుద్ధం ఇట్లాంటి పిచ్చి పిచ్చి కారు కూతలు హల్వాగల్లా మాటలు మాట్లాడినందుకే ఆపరేషన్ సింధూర్ పేరిట 9 టెర్రర్ క్యాంప్స్ 13 ఎయిర్ బేస్లు గాల్లో కుప్పగూలు చేసి బూడిద చేశాం. ఇంకా సిగ్గు రాకపోతే ఎవడేం చేయలేడు. షరీఫ్ వ్యాఖ్యలకి ఇప్పుడు భారత దౌత్యవేత్త పెటెల్ గహ్లోత్ చాలా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ఆ దేశం అంటే పాకిస్తాన్ పూర్తిగా మునిగిపోయిందని, అంతర్జాతీయ వేదికలపైన కూడా అబద్ధాలు చెప్పడానికి వారికి సిగ్గు ఉండాలని, వారికి సిగ్గు, మానం, రోషం, పౌరుషం, నెత్తురు పాకిస్తాన్ కంటూ మన్ను మశానం ఏది ఉండదు. ఆ ఉగ్రవాదులకి పిచ్చుకుకలకి మొరగడం తప్ప వాడికి మనిషిలా ప్రవర్తించేటువంటి అవకాశం వరకు జంతువు క్రూర ముఖం అది. వాడి దగ్గర మనం సిగ్గు, ఎగ్గు, లేకపోతే చీము, నెత్తురని మాట్లాడే పదాలు కూడా మనకు బహుశా అర్థాలు కూడా తెలియదు. ఇక దశాబ్దం పాటుగా బిన్ లాడెన్కి ఆశ్రయం కల్పించడం ఎవరు మర్చిపోలేదని చెప్పి కూడా పెటెల్ గహ్లోత్ మాట్లాడుకొచ్చారు భారత దౌత్యవేత్త. ఒకసారి డైరెక్ట్గా షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలకి ఇది యుద్ధ చర్యగానే భావిస్తున్నాం, నీళ్ళు నిలిపివేయడం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత భారత దౌత్యవేత్త పెటెల్ గహ్లోత్ మాట్లాడుకొచ్చారు. తను ఏం మాట్లాడారో విందాం. Mr. President, this assembly witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again glorified terrorism that is so central to their foreign policy. However, no degree of drama and no level of lies can conceal the facts. This is the very same Pakistan which, at the UN Security Council on 25th April 2025, shielded the resistance front, a Pakistani-sponsored terror outfit, from the responsibility of carrying out the barbaric massacre of tourists in the Indian Union territory of Jammu and Kashmir. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism. Its ministers have just recently acknowledged that they have been operating terrorist camps for decades. It should come as no surprise that once again this duplicity continues, this time at the level of its Prime Minister. Mr. President, this assembly witnessed... రైట్, పాకిస్తాన్ పిచ్చుకుక్కలకి సమాధానం చెప్పడానికి మన భారతీయ వీరనారులు సరిపోతారు. అప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇద్దరితో పాటు ఒక నేవల్ ఆఫీసర్ నేవీ ఆఫీసర్ ప్రేరణ, వింగ్ కమాండర్ సోఫియా ఖురేషీ అండ్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ, వీరు ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి తమ తెగింపును, వీరత్వాన్ని ప్రదర్శించి పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. మన ప్యాంటు తడిచిపోయాయి డైరెక్ట్గా. ముగ్గురు వీరవనితలే మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు ఈ ముగ్గురు గురించి మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తుందనంటే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వాడి చెంప చెల్లు అనిపించే విధంగా చాలా ధీటైనటువంటి సమాధానం ఇచ్చింది కూడా ఒక వీరవనితే, పెటెల్ గహ్లోత్. తను చెప్పిన మాటలేంటి? షేమ్లెస్ థింగ్స్, ఇంకా సిగ్గు లేకుండా, ఇంకా వాళ్ళకి ఒక చీము, నెత్తురు, రోషం, పౌరుషం ఏది లేకుండా మళ్ళీ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, యుద్ధ చర్య గురించి మాట్లాడుతున్నారు. బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది ఎవడో తెలుసు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ వైపుగా పంపించి భారత్లో మారణహోమం సృష్టించాలనేటువంటి ఒక దురాలోచన, పిచ్చి మూర్ఖత్వపు ఆలోచన ఎవరికి ఉందో కూడా తెలుసు అని చెప్పి తన సమాధానం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చాలా క్లియర్ కదా. ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఏప్రిల్ 22, 2025 ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటువంటి కొంతమంది ఉగ్రమూకలు, లష్కర్-ఈ-తోయిబా నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆ ఉగ్రమూకల ఆ కూటమి
పహల్గామ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి పహల్గామ్లో మన భారతీయ యాత్రికులపైన దాడి చేసి 26-27 మందిని పొట్టబెట్టుకుంది. దీనికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టి పాకిస్తాన్లో 9 టెర్రర్ క్యాంప్స్ని 13 ఎయిర్ బేసెస్ని నిజాయితీగా నిక్కచ్చిగా అందరికీ తెలిసే విధంగానే కూల్చేశాం. మీలాగా దొంగ దెబ్బ తీయలేదు, మీలాగా వెన్నుపోటు పొడవలేదు, మీలాగా చీము నెత్తురు చచ్చిపోయినటువంటి వెధవల్లాగా బిహేవ్ ఎప్పుడూ భారత్ చేయలేదు, చేయదు కూడా. ఇప్పుడు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ నేవీ ఆఫీసర్ ప్రేరణ, ఈ ముగ్గురుతో ఇప్పుడు గెహ్లత్ కూడా చాలా అద్భుతంగా సమాధానం చెప్పింది పాకిస్తాన్కి. ఆపరేషన్ సింధూర్తో వాళ్ళు యుద్ధాన్ని మొదలుపెట్టి ఆ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తే కేవలం మాటలతోనే గెహ్లాత్ ఇప్పుడు సమాధానం చెప్పింది. పేటల్ గెహ్లాత్ తన మాట మనం విన్నాం కదా. పాకిస్తాన్కి చీము నెత్తురని చచ్చిపోయింది, పాకిస్తాన్కి సిగ్గనిపించాలి, ఆ తలెక్కడ పెట్టుకుంటావు? భారత జలాలని, భారత సింధు జలాలని మేం వేసే భిక్షగా ఇన్ని రోజుల పాటుగా సేకరించిన నువ్వు ఈరోజు నీ హక్కుగా మాట్లాడి ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం యుద్ధ చర్యగా దమ్ముంటే, నీకు ధైర్యమే ఉంటే, నిజంగా ఇంకేదైనా నువ్వు ఒక పెద్ద మొనగాడివి అనుకుంటే ఎందుకు మోకరిపై సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ ఎందుకు ఒప్పుకుందాం కుదుర్చుకున్నావు? మరి సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ ఎందుకు తలదొగ్గావు? నిజంగా నీకు యుద్ధ చర్య అనిపిస్తే, భారత్ అక్రమం చేస్తుంది అనిపిస్తే ఎందుకు నువ్వు ఇంత మౌనంగా ఉండిపోయావు? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO మీటింగ్లో చైనా వేదికగా జరిగినటువంటి ఆ సమాధానం చూసావు కదా. ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని రకంగా అన్ని దేశాలు కలిసికట్టుగా ఉంటే కనీసం దానిపై సంతకం చేయలేకపోయావు. ఎందుకంటే నువ్వు ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం కాబట్టి. ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని చెప్పి మిగిలినటువంటి 11 దేశాలు అంత అంగీకారానికి వస్తే ఈ ఒక్క నీచ్ కమిన్ కుత్తెగాడు షహబాజ్ షరీఫ్ గాడు ఒక్కడే ఆ అగ్రిమెంట్పై సంతకం చేయలేదు, కనీసం మాట్లాడలేదు, ప్రస్తావించలేదు కూడా. వీడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఇస్ నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, సో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. పేటల్ గెహ్లాత్ మాట్లాడిన మాటలు మనం చాలా క్లియర్గా విన్నాం. సో ఇది యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పి పాకిస్తాన్ అంటుంటే సిగ్గనిపించాలలా మాట్లాడడానికంటూ కూడా చాలా డీటెయిల్ సమాధానం చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధ చర్యగా భావిస్తోంది పాకిస్తాన్ అని అంటే అటు అమెరికా ప్రోత్సాహం, టర్కీ ప్రోత్సాహం, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా మాట్లాడుకొచ్చారు. భారతదేశం కశ్మీర్ అంశాన్ని భారత్ పాకిస్తాన్ మధ్య సంయుక్తంగా నిర్ణయం తీసుకొని దాని సమస్యను నెరవేర్చాలని చెప్పి, దాని సమస్యను క్లియర్ చేయాలని చెప్పి టర్కీ అక్కడ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఇవన్నీ కలిపి పాకిస్తాన్కి బూస్టప్ ఇస్తున్నాయి, పాకిస్తాన్కి ఎనర్జీ వస్తుందా, మళ్ళీ యుద్ధం చేయాలనుకుంటున్నారు, ఆ రకమైన ఆలోచన